నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పర్యాటక రంగాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్న దుర్గేష్. 2 ఏళ్లలో పూర్వ వైభవం తెస్తామని స్పష్టీకరణ. కడియం నర్సరీలోనే సంచరిస్తోన్న చిరుత. బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాల ప్రజలు. ప్రొద్దుటూరులో రామేశ్వరం ఆర్టీపీపీ రోడ్డుకు కోత. పెన్నా నదికి నీటి విడుదలతో రాకపోకలకు అంతరాయం. చెన్నైలో జోరు వర్షాలకు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. రోడ్లపైకి చేరిన నీరు, కొన్ని చోట్ల ట్రాఫిక్కు అంతరాయం. బొకారో సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. 15 రైళ్లు దారి మళ్లించిన అధికారులు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర పర్యాటక రంగ రూపురేఖలు మారుస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. నెల్లూరు అల్లీపురంలోని మాజీ మంత్రి సోమిరెడ్డి ఇంటికి దుర్గేష్ వెళ్లారు. నెల్లూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మెరుగైన ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. చాలా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా. ఈ కోస్ట్ లైన్లో ఆ బీచ్ రిసార్ట్స్ కానీ, బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా నగరవనాల్ని ఇంకా అభివృద్ధి చేయడం కానివ్వండి, వేలంకిని చర్చ్, ఇవాళ అత్యధికంగా క్రిస్టియన్ భక్తులు చాలామంది వచ్చేటువంటి వేలంకిని చర్చి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి రిసార్ట్స్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని సందర్శకుల్ని ఆకర్షించే విధంగా తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. న్యూయార్క్ పర్యటనలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్టు ప్రతినిధి మైక్ వెబ్స్టర్ను కలిశారు. చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ సహకారాన్ని మైక్ వెబ్స్టర్ గుర్తు చేసుకున్నారు. వరదలు, కరువు నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మైక్ వెబ్స్టర్ ఈ సందర్భంగా మంత్రితో చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ వద్ద సహకారం అందిస్తామని ముందుకు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ వెళ్లే మట్టి రోడ్డు కోతకు గురైంది. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల చేశారు. రామేశ్వరం నుంచి ఆర్టీపీపీకి రాకపోకలు సాగించేందుకు పెన్నా నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటం వల్ల వాహనదారులు, ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. తెలుగుదేశం నేత వంగవీటి రాధ అస్వస్థకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. రాధను 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ కాలువ దాటి దివాన్ చెరువు నుంచి కడియం నర్సరీలోకి ప్రవేశించినట్లు తెలిపారు. అది మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిరుతను బంధించడానికి ఇవాళ ట్రాప్ కేజెస్ కూడా ఏర్పాటు చేశారు. టాప్ ట్రాంక్యులైజింగ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇండియా 2-3 ఆర్గనైజేషన్తో డైలీ డిస్కషన్ మ్యాప్స్ పంపిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మేము వచ్చినా కూడా ఇప్పుడు మీరు చేసిన సేమ్ వర్క్సే చేస్తాం తప్ప, ట్రాంక్యులైజ్ చేయాలంటే యానిమల్ కన్ఫైన్ అవ్వాలి, ఒక చిన్న స్పేస్లో కన్ఫైన్ అవ్వాలి, అప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద స్పేస్లో మనం ట్రాంక్యులైజ్ చేసామనుకోండి, యానిమల్కి ఎగ్జాక్ట్గా అది హిట్ అవ్వలేదు, లేకపోతే హిట్ అయినా కూడా అది పరిగెత్తుతుంది. ఇప్పుడు మనకే ఒక సెడేషన్ ఇస్తున్నారు, సెడేషన్ ఇస్తే మనం హాఫ్ అవేర్గా ఉంటాం, అప్పుడు యానిమల్ ఇంకా పరిగెత్తుతుంది. ఎస్కేప్ అయిపోతే 1% పాసిబిలిటీ ఎస్కేప్ అయితే తర్వాత యానిమల్ హ్యూమన్కి ఇరిటేషన్లో ఇంకా అటాక్ చేస్తుంది. ఆ కాషన్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి. మన రాజమండ్రిలో ఉన్నది మాత్రం కాకుండా ఎన్ఎస్టీఆర్ నుంచి, వైజాగ్ నుంచి, ఏలూరు నుంచి అన్ని ట్రాప్ కేజెస్ రప్పించి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నామంటే 2 దారిలు కూడా మనం ట్రై చేస్తున్నాం. ఒకటి యానిమల్ అది వచ్చిన అదే పాత్లో వెళ్ళిపోవడం, ఇంకొకటి ఇక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్కి ఎఫెక్ట్ ఏదో ఒక ఇంజరీ జరగని ముందు మనం క్యాప్చర్ చేయడం. గతంలో కూడా మనకు రాజమండ్రిలో 4-5 సార్లు, 2 సార్లు చిరుతలు వచ్చినాయి, 3-4 సార్లు బైసన్స్ వచ్చినాయి. ఈ ఆపరేషన్స్ అన్నిట్లోనూ కూడా మెయిన్ ఇష్యూ ఏంటంటే మాబ్ మేనేజ్మెంట్, అంటే పబ్లిక్ మేనేజ్మెంట్.
వాళ్ళ సహకారం మాకు పూర్తిగా ఉన్నట్లయితే మేము ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా యానిమల్ని పట్టుకోవటం కానీ లేదంటే అది వచ్చిన దారిలో వెళ్ళిపోవడానికి డ్రైవ్ చేయడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా ఆ మార్గంలో మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఏదో వైల్డ్ యానిమల్ వచ్చింది అందరం చూద్దామనే ఉత్సుకత అందరికీ ఉంటుంది, కానీ అది బోన్లో ఉన్న యానిమల్ కాదు, ఓపెన్గా ఉంది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లో ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంటే అది ఇరిటేట్ అయ్యి ఎవరో ఒకరి మీద కనపడినప్పుడు అటాక్ చేయడానికి అవకాశం ఉంది. దాని మూమెంట్ ఒక ప్రదేశంలో ఒక రోజు 2 రోజుల్లో ఉంది అని చెప్పి మనం అంచనా వేసుకుంటే దెన్ మనం సక్సెస్ఫుల్గా దాన్ని పట్టుకునేదానికి అవకాశం ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో జలాశయాలు నిండుకుండలా మారాయి. తాండవ జలాశయం, కళ్యాణపులోవ జలాశయాల గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తాండవ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 378 అడుగులకు నీరు చేరింది. ఈ 2 జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద మడేరువాగులో ఆంజనేయస్వామి విగ్రహం కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగునీటి నుంచి ఒడ్డుకు చేరి మట్టిలో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యచకితులయ్యారు. బంగారు వర్ణంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని చూసి భక్తి పారవస్యంలో మునిగారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని జడ్డంగి రామాలయంలో ఉంచారు. మంచి ముహూర్తం చూసి గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు 2 పడక గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీసర్వే చేస్తున్నారు. యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. కూల్చివేసే ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అందులో భాగంగా రివర్ బెల్ట్లో ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ ఆశ్రమ్ నగర్లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 45 ఏళ్లకు అధికారులు రివర్ బెల్ట్లో ఉన్నట్లు గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో గోల్కొండ ఎంఆర్ఓ అహల్యతో పాటు డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదట అధికారులను స్థానికులు అడ్డుకున్నా అధికారులు మాత్రం వారికి నచ్చజెప్పి మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. హైదరాబాద్ పాతబస్తీ, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలైగూడ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు సర్వే మొదలుపెట్టారు. రివర్ బెడ్లో వచ్చే అన్ని ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తూ మార్కింగ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు దాదాపు 386 ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్పురా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం చాలా మంది రైతులు భూములు త్యాగాలు చేశారు. ఇళ్లు కోల్పోయారు. ఊళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సర్వం కోల్పోయారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొంతమేర హామీని అమలు చేసినా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. గత వైసీపీ సర్కార్ ఇదిగో అదిగో అని ఊరించి ఉసూరుమనిపించింది. ఉద్యోగాల కోసం తరతరాలు ఎదురు చూస్తున్న వారంతా కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రాయలసీమ సహా నెల్లూరు, చెన్నై వరకు ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడు బంగ్లా, పగిడ్యాల,
కొత్తపల్లి మండలాల పరిధిలోని 3,000 మందికి పైగా రైతులు సుమారు 10,000 ఎకరాలు త్యాగం చేశారు. వీరందరికీ జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుమారు 40 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు హామీ పూర్తిగా అమలు కాలేదు. ఉద్యోగాల కోసం అప్పట్లో 44 గ్రామాలకు చెందిన 2,000 మంది నిర్వాసిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2011-12 మధ్యలో వీరిలో 962 మందికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వీరికి మొదట్లో 8,000, ప్రస్తుతం 20,000 రూపాయల వేతనం అందిస్తున్నారు. రెండో విడతలో 930 మంది రైతులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది మరణించగా ప్రభుత్వం 674 మందిని అర్హులుగా గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వం ముంపు బాధితుల జాబితాని సిద్ధం చేసినా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి. మా సమస్య 98 జోగులో మాకు రెండో జాబితాలో కొంత కట్ డేట్ పెట్టి ప్రభుత్వం 2,000 వరకు ఉద్యోగాలు ఇచ్చింది. 2005 వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అప్లై చేసుకున్నందుకు మాకు ఇప్పుడు న్యాయం జరగాలి. మాకు 2003లో అప్లై చేసుకున్నాం. మేము దాదాపుగా 21 సంవత్సరం అయింది మేము అప్లై చేసుకుని. ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. మాకు పొలాలు ఇల్లు మొత్తం పోయినాయి సార్. 40 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పట్లో అప్లై చేసుకుంటే ఒక 974 మందికి 2000 సంవత్సరం వరకు ఇచ్చేసినారు సార్. 2000 వరకు కటావు అని పెట్టి మేము మళ్ళా ఓసారి నారా చంద్రబాబు నాయుడు ముచ్చుమారికి 2017లో వస్తే సరే ఇట్లా అని చెప్పి అడిగితే మళ్ళా 2004 వరకు మీరు పెట్టుకోండి నేను ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు సార్ చంద్రబాబు నాయుడు. రెండో జాబితా అని 674 మంది ఉన్నారు సార్. మేము ఇప్పుడు దీనావస్థలో ఉన్నాము. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకేమీ ఎటువంటి ఉపాధి లేదు. ఇంతవరకు సర్వం కోల్పోయినాము. ఇబ్బందులు పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెక్రటరీ చుట్టూ తిరిగి అయినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని మేము కూర్చున్నాము. ఎన్నికల ముందు నందికొట్కూరులో ముంపు బాధితులు 100 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరుకి వచ్చిన లోకేష్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరుకు వచ్చిన చంద్రబాబు సైతం ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో తమ ఉద్యోగాల కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళా జగన్ ప్రభుత్వానికి పైన అడిగినాము. చేస్తామని హామీ మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఏది గవర్నమెంట్ ఏదో అంటుంది అని మేము ఆ రోజుల దీక్ష 102 రోజుల దీక్ష అని మేము చేసిన అప్పుడు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆర్థర్ సార్ గారు వచ్చి మేము సీఎంతో కలిసినాము. మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని హామీ తీసుకొచ్చినాము. మీరు లేబర్ అని ఆ రోజు విరమించడం జరిగింది. మేము వాళ్ళని నమ్మి మాకు నడియేట్లో గొంతులు కోసింది ఆ గవర్నమెంట్. మాకేం గవర్నమెంట్ మాకు పర్మనెంట్ పోస్టులు ఏం కాదు, మాకు అవుట్సోర్సింగ్ పోస్టులు ఇచ్చినా మాకు సార్. ఇప్పుడు సెక్రటరీ ఆఫీసులో మా ఫైల్ నిలబడిపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నుంచి చేస్తామని చేయలేదు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. దానికి ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో హామీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. నందికొట్కూరుకు వచ్చినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కలిసినాం. ఆయన కూడా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే గెత్తా జయసూర్య గారు చేస్తా అన్నాడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వంలో హామీ నెరవేర్చాలని మేము కోరుకుంటాం. గత ప్రభుత్వాలు మభ్య పెడుతూ వచ్చినాయి. మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలేదు. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా నందికొండ నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే కర్నూలు జలవనరుల శాఖలో చాలా మంది పదవి విరమణ పొందారు. మరికొన్ని ఖాళీలున్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తమకి అవకాశం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే 6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతివల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు. మహిళా సాధికారతకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెనాలి మహిళల చొరవను మంత్రి మనోహర్ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి పచ్చని పంటలకే కాదు మహిళల చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రాంతంలోని మహిళా వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, చైతన్యవంతులైన గృహిణులు సుమారు 100 మంది కలిసి 1967లో తెనాలి మహిళా మండలి ఏర్పాటు చేశారు. విరాళాలు పోగు చేసి పట్టణ నడిబొడ్డులోని కొత్తపేటలో 514 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఓ భవనాన్ని నిర్మించారు. 1969వ సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా భవంతిని ప్రారంభించారు. డాక్టర్ చలసాని ఝాన్సీ వాణి, బోయపాటి సుభద్రాదేవి అధ్యక్షురాలు, కార్యదర్శులుగా అప్పట్లో మహిళల అభ్యున్నతి కోసం మొదలైన కార్యక్రమాలు అనేక సంవత్సరాలు కొనసాగాయి. మహిళా మండలి ఏర్పాటైన నాటి నుంచి సభ్యురాలిగా ఉన్న డాక్టర్ ముద్దన కస్తూరిబాయి సుమారు 20 ఏళ్ల క్రితం అధ్యక్షురాలయ్యారు. ప్రస్తుతం చాలా మంది సభ్యులు మరణించడం,
మిగిలిన వారు వృద్ధాప్యం వల్ల క్రియాశీలకంగా లేకపోవడంతో కార్యక్రమాలు నెమ్మదించాయి. దీంతో మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అందిస్తే స్త్రీలకు మేలు జరుగుతుందని కస్తూరిబాయి భావించారు. సభ్యులందరి తీర్మానంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించే కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. కస్తూరిబాయి దంపతుల్ని పూలబాటపై నడిపిస్తూ మండలి భవనానికి తీసుకొచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత నాదెండ్ల సమక్షంలో కార్యదర్శి కొసరాజు ఝాన్సీ కుమారితో కలిసి కస్తూరిబాయి భవనం పత్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కస్తూరిబాయి తెలిపారు. మహిళకంటే మొట్టమొదటిగా మేము లైబ్రరీ ఒకటి పెట్టామండి. తర్వాత కుట్టు మిషన్లు పెట్టాం. 3 టీచర్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళు దాంట్లో శిక్షణ ఇచ్చి ఆ రెమ్యూనరేషన్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. తర్వాత భరతనాట్యం ఒకటి జరిగేదండి. బాలకేంద్రం పెట్టడం జరిగిందండి. దాంట్లో 4 వృత్తులకి వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు. డాన్స్ ఒకటండి, రెండోది మృదంగం, మూడోది చిత్రలేఖనం. ఇట్లాంటి వాటిలో ఎంతో మంది విద్యార్థులు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి అది రన్ చేసేవాళ్ళం అండి. పండగ సందర్భాల్లోనూ అది కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, హై స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, వేరియస్ కాంపిటీషన్స్, క్విజ్ అట్లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు అది ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళం అండి. ఇది మంచి ప్రభుత్వం అనేది నాకు చాలా గట్టి నమ్మకం. అందుట్లో మన మినిస్టర్ గారు కూడా అనుకున్న పని పూర్తిగా నెరవేరుస్తారండి. ఆయన మనస్తత్వం తెలిసిందని కాబట్టి ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నా. డాక్టర్ కస్తూరిబాయి, కోటేశ్వరరావు దంపతులు కొసరాజు ఝాన్సీ కుమారిని మంత్రి నాదెండ్ల అధికారులు ఘనంగా సత్కరించారు. భవనానికి మరమ్మతులు చేసి నెల రోజుల్లోపు అందుబాటులోకి తెస్తామని నాదెండ్ల తెలిపారు. ఒక గజం దొరికితే దాని మీద ఏదైనా వేసేద్దాం అనే ప్రయత్నం దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలకి భిన్నంగా మన బిడ్డల కోసం, మరి భవిష్యత్తు కోసం, సమాజం కోసం మనం చేసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళ విలువల్ని పక్కన పెట్టలేదు. కస్తూరిబాయి గారికి నేను మాటిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొరపాటు జరగకుండా 100% మీరు ఏ విధంగా కోరారో మీరు కానీ మీ సభ్యులందరూ కూడా కానీ 100% మేము ఆ విధంగానే విమెన్ ఎంపవర్మెంట్ కి, స్కిల్ డెవలప్మెంట్ కి, మహిళా సాధికారత కోసం, మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. 1-2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. మహిళా అభ్యుదయం, చైతన్యం, సాధికారత లక్ష్యాలుగా ఏర్పడినటువంటి తెనాలి మహిళా మండలి 5 దశాబ్దాలకు పైగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమించింది. అయితే నిర్వాహకులు కొంత వయోధికులు అయిన కారణంగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వానికి అప్పజెప్పే క్రమం 6 కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజేయడం సంతోషకరమైన విషయం. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణా కేంద్రంగా దీన్ని మలిస్తే ఇంకా తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, తెనాలి, గుంటూరు జిల్లా. శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టుగా గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని, కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్ డైరీ ఫుడ్స్ లో మాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జులై 4వ తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించినట్టు చెప్పారు. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జులై 6న 2, 12న
2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. అప్పటికే ఆ సంస్థ నెయ్యి నాణ్యతపై అనుమానాలుండటంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయని వెల్లడించారు. టీటీడీ మొదటిసారి ఎన్డీడీబీ వంటి బయటి ల్యాబ్లకు నమూనాల్ని పంపిందని మురళీకృష్ణ తెలిపారు. ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు. అది చూసి తీవ్రంగా కలత చెందినట్టు చెప్పారు. దిట్టం అనుసరించి చేసే స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీలో నెయ్యి కీలకమని, అది నాణ్యంగా లేకపోతే కోట్ల మంది భక్తుల ఆరోగ్యంతో పాటు మతపరమైన మనోభావాలు, విశ్వాసాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఎయిర్ ఫుడ్స్ సంస్థ నాణ్యత నిబంధనల్ని అనుసరించి మంచి నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్టు తెలిపారు. కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని, నమూనా పరీక్షల్లో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కి జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు. 28న రీజాయిండర్ నోటీస్ పంపినట్లు తెలిపారు. దీనిపై ఆ సంస్థ జులై 28, సెప్టెంబర్ 4న వివరణ ఇస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపిందన్నారు. టీటీడీని, కోట్ల మంది శ్రీవారి భక్తుల్ని ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఘోరంగా మోసగించిందని ఫిర్యాదులో మురళీకృష్ణ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయటపెట్టాలని కోరారు. నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచినప్పుడు తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా 10 లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చేలా టీటీడీని ఆ సంస్థ ప్రేరేపించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనల్ని, షరతుల్ని ఉల్లంఘించిందన్నారు. ఈ చర్యతో ఆ సంస్థ ఆహార భద్రత ప్రమాణాల చట్టంలోని 51, 59 సెక్షన్లను ఉల్లంఘించిందని, అది శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థపై పోలీసులు ఆహార భద్రతా చట్టంలోని 51, 59 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో దానికి కారణమేంటో పరిశీలించామని మురళీకృష్ణ పేర్కొన్నారు. తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకి 2024 మార్చి 12న టెండర్లు పిలిచినట్టు వెల్లడించారు. కిలోకు 319.80 రూపాయలు ధర కోట్ చేసిన ఏఆర్ ఫుడ్స్ సంస్థకు 2024 మే 8న టెండర్ ఖరారైందన్నారు. మే 15న సప్లై ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవులు దక్కని వారిలో తొందరపాటు మంచిది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, లిస్టులో స్థాయిని స్పష్టం చేశారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని పదవులు పొందిన నేతలకు సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, పదవి అనేది ఓ బాధ్యత, దాని తాలూకు అహంకారం ఎక్కడా కనిపించకూడదని సూచించారు. నాయకుడి ప్రతి కదలిక, మాట, పని గౌరవంగా, హుందాగా ఉండాలన్న సీఎం ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారనే విషయాన్ని గుర్తు చేశారు. ముందుగా చెప్పినట్లే 3 పార్టీల వారికి పదవుల్లో ప్రాధాన్యమిచ్చామని, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ప్రత్యేకమైన విధానాన్ని పాటించామని తెలిపారు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దాన్నే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించామని, ట్రాక్ రికార్డు ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించామని వివరించారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారన్న చంద్రబాబు ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని గుర్తుపెట్టుకోవాలన్న ఆయన, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి, కష్టపడిన వారికే తొలి జాబితాలో అవకాశమిచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నించి జైలుకు వెళ్లిన వారు, ఆస్తులు కోల్పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు ప్రకటించిన జాబితాలో ఉన్నారని చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని, లిస్టులు ఉంటాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారు ఉన్నారన్న ఆయన, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమని స్పష్టం చేశారు.
మీకు అవకాశాలు వచ్చాయంటే మిగిలిన వారు పని చెయ్యలేదని, అర్హత లేదని కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, జనాభా దామాషా లెక్కన బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని తాను, పవన్ కళ్యాణ్ చెప్పామన్న సీఎం దాన్ని అందరూ పాటించారని చెప్పారు. ఇచ్చిన కార్పొరేషన్ల గురించి బాగా అధ్యయనం చేసి ఏ కార్యక్రమాలు చేపట్టొచ్చో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉద్బోధించారు. చెన్నైలో అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభమైన వర్షం ఉదయం వరకు కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. కోయంబేడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్డు నీట మునిగింది. రోడ్లు నీట మునగడంతో కొన్ని రహదారులను మూసివేశారు. గురువారం కూడా చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబైలో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరింది. వర్షం కారణంగా బుధవారం నిలిచిపోయిన లోకల్ రైళ్లు మళ్లీ తిరుగుతున్నాయి. రోడ్లపై వాహనాలు యథావిధిగానే తిరుగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బీఎంసీ నేడు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షం పడుతుందనే హెచ్చరికలతో ప్రజలందరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని బీఎంసీ, పోలీసులు సూచించారు. ఈ మేరకు బీఎంసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. బుధవారం అంధేరిలో భారీ వర్షాలకు పొంగిన మురికి కాలువలో పడి 45 ఏళ్ల మహిళ మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. బుధవారం ముంబైలో 5 గంటలు పడిన వర్షానికి రహదారులు, నదులను తలపించాయి. సెంట్రల్ లైన్లో కుర్లా, థానే స్టేషన్ల మధ్య లోకల్ రైలు ఆగిపోవడంతో సీఎస్ఎంటీ ఇతర స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఉదయానికి పరిస్థితి మెరుగుపడింది. పుణేలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం పుణేలో 20,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. వర్షాల రాకను ఖచ్చితంగా చెప్పే 2 సూపర్ కంప్యూటర్లను ఆయన ప్రారంభించాల్సి ఉంది. మరి కొద్ది నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మోదీ పర్యటనకు అధికార కూటమి భారీగా ఏర్పాట్లు చేసింది. అయితే వర్షాల కారణంగా పుణే పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, పుణే తదితర ప్రాంతాల్లో బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పుణేలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. జార్ఖండ్ బొకారో సమీపంలోని తుప్కాడి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలుకు చెందిన 2 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గత రాత్రి 9 గంటలకు బొకారో ఉక్కు కర్మాగారం నుంచి స్టీలు తీసుకెళ్తున్న గూడ్స్ రైలు తుప్కాడి స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే 15 రైళ్లను దారి మళ్లించినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజనల్ మేనేజర్ సుమిత్ తెలిపారు. దెబ్బతిన్న లైన్లలో ఒకదానిని సరిదిద్దామని, ట్రాఫిక్ సజావుగా ఉండేలా మరొక లైన్ పునరుద్ధరించే పని జరుగుతోందని అధికారులు చెప్పారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. इतना हुआ तो कब नहीं टूटेगा। चलिए ठीक है, पकड़ उसी का फोन।